అంటే డబ్బు సంపాదించడమే మొదటి రూ. 100, మొదటి రూ. 1,00,000 సంపాదించడం, మొదటి రూ. 1,00,00,000 సంపాదించడం కష్టం. ఆ తర్వాత అది అదే సంపాదించేస్తూ ఉంటది. దానికంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తది. ఏమీ లేకుండా పొట్ట చేతి పట్టుకొని హైదరాబాద్ వచ్చిన మీరు, మొదటి సంపాదనతోని ఎలా తృప్తిగుండేవారు? అదే శివ, నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత లైఫ్‌లో నాకు తెలిసిందేంటంటే, నా ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంది. ఎలాగైనా నా ఫ్యామిలీ నేను నిలబడాలి, ఫ్యామిలీ కోసం నిలబడాలని పడని కష్టం లేదు శివ. హ్మ్. చెయ్యని కష్టం లేదు. అన్నీ చేశాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత 6, 7 నెలలకి నాకు ఒక రూట్ ఇచ్చాడు. హ్మ్. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇలా అలా. కానీ ఆ 6 నెలల్లోనే ఒక 15, 20 సంవత్సరాల కష్టాన్ని చూపించాడు నాకు దేవుడు అక్కడే. అక్కడే. ఆ! సో, దాంతో పోల్చుకుంటే ఇవన్నీ ఇదంతా కూడా నథింగ్. హ్మ్. అది చాలా ఉపయోగపడుద్ది శివ. హ్మ్. 100% అండి మీరు చెప్పింది నా పాయింట్. నువ్వు అన్నావు కదా ఫస్ట్ సంపాదన ఎలా అనిపించింది నీకని. నేను వచ్చినప్పుడు నేను డబ్బులు సంపాదిస్తే మా అమ్మకు కొద్దిగా బంగారం కొనిపెట్టాలనుకున్నాను. హ్మ్. బా మెడలో తాడు. ఇది సత్యం. బంగారు తాడు కొనిపెట్టాలని. మా అమ్మకు 4 తులాలు పెట్టేప్పుడు తాడు కొనుక్కొని తీసుకెళ్ళి. ఎప్పుడు ఏంటంటే చిన్న ఫ్యామిలీ, 2 ఎకరాల రైతు మా నాన్న. ఊర్లో ఏదో చిన్న చిన్న కమిషన్ వ్యాపారం చేసుకునేవాడు. అమ్మ ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలని ఇబ్బంది పడేది. అది బాగా మనసులో ఉండేది. సో, అది నా ఫస్ట్ హ్యాపీనెస్ లైఫ్‌లో. మా అమ్మకి ఒక తాడి కొనిచ్చేసారు. మా అబ్బాయి తాడి కొనిచ్చాడని చెప్పి ఎంత అంతే కదా! హ్యాపీగా అంతే చెప్పుకున్నారు. కదా!